వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను మీ వాత్సల్య. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచారు. జిట్టా బాలకృష్ణారెడ్డి 14 డిసెంబర్ 1972న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి రాధమ్మ దంపతులకు జన్మించారు. ఆయన 1987లో బీవీ నగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి సెకండరీ స్కూల్ పూర్తి చేశారు. 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1993లో DVM డిగ్రీ అండ్ PG కళాశాల నుంచి బీకాంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు. ఆయన TRS ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా టీడీపీకి ఆ స్థానం దక్కడంతో ఆయన ఆ పార్టీని విడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వైఎస్ఆర్ హఠాన్మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత వైఎస్ జగన్ లోక్సభలో తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో ఆ పార్టీని విడి సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఇక 2023 అక్టోబర్ 20న BRS పార్టీలో చేరారు. జిట్టా బాలకృష్ణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనం అందరం ప్రార్థిద్దాం. ఆర్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.